కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైసీపీ నాయకులపై పలు ఆరోపణలు చేశారు. పెద్ద దస్తగిరి హత్యకు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆర్థిక లావాదేవీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనను గంజాయి బ్యాచ్ హత్యగా చిత్రీకరించి సాక్షి పత్రికలో ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద దస్తగిరి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించారని అన్నారు. ఆ వ్యాపార లావాదేవీలు, భూముల పత్రాల వ్యవహారాల నేపథ్యంలోనే ఆయనను హత్య చేశారని ఆరోపించారు. అనంతరం ఈ ఘటనను కూటమి ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హత్య జరిగిన తర్వాత ఏ విధంగా హత్య జరిగింది, ఏ కారణాలతో హత్య చేశారని చెప్పి దాన్ని పోలీసులు నిర్ధారణ చేస్తారు. కానీ హత్య కావింపబడింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి. హత్య చేయించింది, హత్య వెనుక ఉన్న కుట్రదారులు, సూత్రధారులు కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజాప్రతినిధులు. హత్య జరిగిన వెంటనే దాని కారణాలు కానీ తెలుసుకోకుండా ఈ హత్యను గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా సాక్షి పత్రికలో దీన్ని ఏదో విధంగా తప్పుడు ప్రచారంగా ఇది గంజాయి మత్తులో జరిగిన హత్యగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సాక్షి పత్రికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైన కారణం ఎవరైతే హత్య చేశారో, హత్య కావించబడ్డారో వారికి చిన్న చిన్న విభేదాలు, అలంకరణ పనులు ఉండొచ్చు. కానీ అవి హత్య చేసుకునే హత్యలు కావు. కానీ ఆ చిన్న గలాటను సాకుగా తీసుకుని అంతవరకు పెద్ద దస్తగిరి మీద అసూయ విద్వేషాలతో రగిలిపోతున్న కమలాపురం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా కడప డిప్యూటీ మేయరు అప్పటికప్పుడు కొన్ని గంటల ముందే కుట్రవన్నీ వారిని రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన పెద్ద దస్తగిరిని హత్య కావించడం జరిగింది. కారణం పెద్ద దస్తగిరిని మామూలు హత్య అని చెప్పి దీనికి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అని చెప్పి అనేక రకాలైన ఆపసోపాలు పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ సమాధానాలు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. అనేక మంది కార్యకర్తలు మామూలుగానే చనిపోతే పోయి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తని మీరే ఒప్పుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు అందరూ చెప్తారు పెద్ద దస్తగిరి మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు. ఇంత ముఖ్య నాయకుడు ప్రత్యర్థుల చేతులు హత్యగావించబడితే పులివెందులలో మన 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉన్నారు. అంత ముఖ్య కార్యకర్త హత్యగావించబడి అంత సంచలనాత్మకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగేటప్పుడు మీరు ఎందుకు నా కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. కనీసం చిన్న చిన్న విషయాలకే పెద్ద ఎత్తున స్పందించే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్యను ఖండించలేదు, ఆ కుటుంబానికి సానుభూతి కూడా చెప్పలేదు. కారణం పెద్ద దస్తగిరికి, కమలాపురం మాజీ ప్రజాప్రతినిధికి, కడప మాజీ ప్రజాప్రతినిధికి వీళ్ళ ముగ్గురి మధ్యలో 100 కోట్ల రూపాయల భూ లావాదేవీలు ఉండడమే ప్రధాన కారణం. కమలాపురం మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించిన కుటుంబ సభ్యులతో దాదాపు 200 కోట్ల రూపాయల భూముల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికిన విషయం కాదా, వాస్తవమా కాదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతా ఉన్నా. నిజాలన్నిటి కూడా త్వరలోనే ప్రపంచానికి తెలుస్తాయి. ఆ రోజైనా సరే జరిగిన వాస్తవాన్ని అంగీకరించాలని చెప్పి ఈ హత్యకు మాకు సంబంధం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను.